Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Revelation, chapter 2, verse 10. నేటి దినం ధ్యానం కొరకై ప్రకటన 2:10 నుంచి తీసుకొనబడింది. I'll give thee a crown of life. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. While writing to the church at Smyrna, స్మరణలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, we all know it is the second of the 7 churches mentioned in Revelation 2nd and 3rd chapters. ప్రకటన 2:3 ప్రస్తావించబడినటువంటి 7 సంఘాల్లో ఈ సంఘం 2వ సంఘము. The Lord talks about this crown of life. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జీవ కిరీటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Out of the 7 churches in Asia Minor, ఈ యొక్క చిన్న ఆసియాలో ఉండేటటువంటి 7 సంఘాల్లోకెల్లా God has not spoken anything against 2 churches. 2 సంఘాలకు వ్యతిరేకంగా దేవుడు ఏది మాట్లాడలేదు. The first being the church at Smyrna, మొట్టమొదటిదేమో ఈ యొక్క స్మరణ సంఘము, and the second one is the church at Philadelphia. రెండోది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము. Smyrna was the most persecuted church. స్మరణ సంఘము ఎంతో ఎక్కువగా హింసించబడినటువంటి సంఘము. It faced persecution from the Orthodox Jews ఎంతో నిష్ట కలిగినటువంటి యూదుల నుంచి అది హింసను ఎదుర్కొంటూ వచ్చింది. because they have not believed Jesus as Messiah, ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా రక్షకుడిగా అంగీకరించలేదు. and also it faced persecution from the Roman governmental authorities. ఈ రోమా ప్రభుత్వ అధికారుల నుంచి, అధికార యంత్రాంగం నుంచి కూడా హింసను ఎదుర్కొంటూ వచ్చారు. So the small body of spirit-filled believers at Smyrna faced severe poverty. ఈ యొక్క ఎంతో ఆత్మచేత నింపబడినటువంటి చిన్న గుంపుగా ఉండేటటువంటి స్మరణలో ఉండేటటువంటి విశ్వాసులు ఎంతో గొప్ప దారిద్ర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. They were worldly very poor, but God commended them that they are very rich. వారు లోకపరంగా చూస్తూ వచ్చినట్లయితే ఎంతో బీదవారుగా ఉంటూ వచ్చారు. అయితే దేవుడు వారు ఉండే విశ్వాసాన్ని చూసి ఎంతగానో మెచ్చుకుంటూ వచ్చాడు ఆత్మీయత విషయంలో. You are very rich, he said. దేవుడు అంటున్నాడు మీరు ఎంతో ఐశ్వర్యవంతులు, ధనవంతులు అంటున్నాడు. God's assessment is different from man's assessment. మానవుని యొక్క అంచనాలు వేరు, దేవుడి యొక్క అంచనాలు వేరుగా ఉంటాయి. Man sees the outward appearance, whereas God sees the inward condition. మనుషుడు ఏం చూస్తా అంటే బయటికి కనబడేటటువంటి దాన్ని చూస్తాడు, దేవుడు లోపల ఉండేటటువంటి స్థితిని చూస్తాడు. This fact can be clearly seen in the episode of prophet Samuel going to Jesse's house in Bethlehem. ఈ యొక్క సంఘటనని మనము ఈ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషై ఇంటికి వెళ్ళడాన్ని మనం చూడొచ్చు అక్కడ. He went to Bethlehem to anoint the future king of Israel. భవిష్యత్తు ఇశ్రాయేల్ రాజును అభిషేకించడానికి బెత్లెహేముకి వెళ్తాడు ఆయన. He thought that Eliab, Abinadab and Shammah are God's chosen. ఆయన అనుకుంటూ వచ్చాడు కదా, ఏలియాబు, అబినదాబు, షమ్మా వీరు దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తులు అనుకుంటూ వచ్చాడు. Because already they were in Saul's army. ఎందుకంటే వారు ఇదివరకే సౌలు యొక్క సైన్యంలో ఉంటున్నారు కాబట్టి. They were having good physical personalities. వారు చూసినట్లయితే భౌతికంగా చక్కటి దేహదారుఢ్యం కలిగి ఉన్నారు కాబట్టి. God's choice was the young man of his own heart who was looking after the father's flock in the fields of Bethlehem. అయితే దేవుని యొక్క ఎంపిక ఏమైనదంటే తన హృదయానుసారుడైనటువంటి బాలుడైనటువంటి వ్యక్తిగా ఉండి బెత్లెహేము పొలాల్లో తన తండ్రి మందని కాస్తూ ఉండేటటువంటి దావీదు మీద ఉంది. In the case of these 7 churches also, ఈ 7 సంఘాల విషయంలో కూడా మనం చూస్తే God called the worldly rich church, that is the church at Laodicea, as the poor one. అయితే లోకపరంగా ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి సంఘమైనటువంటి లౌదీకే సంఘాన్ని నీవు దరిద్రుడు అనేసి అంటున్నాడు దేవుడు. And God called the worldly poor church, that is church at Smyrna, as rich. అయితే లోక సంబంధంగా ఎంతో ధనహీనం, ఎంతో బీద సంఘమైనటువంటి స్మరణాన్ని దేవుడు అంటున్నాడు నీవు ధనవంతుడవే అంటాడు. Though they were poor in the worldly sense, వారు లోకపరంగా ఎంతో బీదవారు అయినప్పటికీ, though they were slandered by the Jews for Christ's sake, అయితే క్రీస్తుని బట్టి వారి యొక్క యూదుల చేత ఎంతగానో వారు హింసించబడి బాధ పెట్టబడుతూ ఉన్నప్పటికీ, though they were persecuted by the Roman authorities for their faith, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి రోమా అధికారుల చేత వారు ఎంతగానో హింసించబడుతున్నప్పటికీ, yet they were lauded by Lord Jesus Christ. అయినప్పటికీ వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం కింద ఉంటూ నడిపించబడుతూ వచ్చారు. They were lauded, they were praised by Lord Jesus Christ. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు చేత వారు ఎంతగానో మెచ్చుకొనబడుతూ వచ్చారు. Unlike the other churches, as we have already heard, మనం ఇంతవరకు విన్నటువంటి విధానంలో వేరే సంఘాల వల్లే కాకుండా they were not rebuked or they were not even admonished. వారిని చూస్తే వారు ఏ విధంగానూ తిరస్కరించబడలేదు, గద్దించబడలేదు. అంత మాత్రమే God has not rebuked them. వారిని దేవుడు గద్దించలేదు. There is no word of against them. వారికి వ్యతిరేకంగా ప్రతికూలంగా దేవుడు ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. But they receive some special words of encouragement. అయితే ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి కొన్ని మాటలు వారు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటూ వచ్చారు. He reminded them of his own heavenly status
and that he is the eternal one. He reminded them. వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఆ యొక్క వారి యొక్క దేవుడి యొక్క పరలోక స్థితిని, ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు అనే సంగతిని వారికి జ్ఞాపకం చేస్తూ He reminded the saints at Smyrna that he is their living God. ఆ యొక్క స్మరణలో ఉండేటటువంటి పరిశుద్ధులకి వారు జీవం కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నారనే సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. Yeah, being the Lord who knew the ending from the beginning, మన ప్రభు ఉన్నాడు, ఆయన ఆదిలోనే అంతం ఎరిగినటువంటి దేవుడు. ఆయన he categorically mentioned about the future persecution. భవిష్యత్తులో రాబోయేటటువంటి ఆ యొక్క హింస గురించి ఆయన ముందస్తుగానే చెప్తూ వస్తున్నాడు. He వారికి encouraged them not to fear. భయపడొద్దు అని చెప్పి వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. Not only poverty, but the Lord made a mention about blasphemy. వారి యొక్క పేదరికం మాత్రమే కాకుండా దేవదూషణ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. He mentioned about their prison and even death. వారి యొక్క చెర గురించి, మరణం గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. What does it mean? ఏంటి దాని అర్థము? Living faithfully for the Lord does not exempt us from persecution. అంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించడం అనేసి అంటే మనకేదో హింసలకి వాటికి అతీతంగా మనం మినహాయింపని లేనే లేదు. Paul writes to Timothy in his second letter 3:12. పౌలు తిమోతికి 2వ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన రాస్తూ అంటాడు, all who live godly lives will suffer persecution. దైవభక్తి కలిగి బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస నొందుదురు అంటాడు. Paul says, పౌలు అంటాడు కదా, all. అందరూ అంటాడు. There is no exemption. ఏ విధమైన మినహాయింపు లేనే లేదు. But God promised the crown of life for these persecuted believers. అయితే ఈ హింసించబడేటటువంటి విశ్వాసులకి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. As per the church ages, సంఘ యుగాలు బట్టి మనం చూస్తూ వస్తే the first church, the church at Ephesus, was called the apostolic church. ఈ మొట్టమొదటి సంఘ కాలం ఉంది, అది ఎఫెసీ సంఘ కాలము. దాన్ని ఏమంటారంటే అపోస్తలుల సంఘకాలం అంటారు. That is, the period was from the day of Pentecost to almost 100 AD. అది దాదాపు పెంతెకొస్తు పండగ దినం నుంచి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు. And then the Smyrna church period started. అప్పుడు తర్వాత ఈ యొక్క స్మరణ సంఘకాలం ప్రారంభం అవుతుంది. Till the Roman Emperor Constantine declared Christianity as a state religion. ఈ కాన్స్టంటైన్ అనేటువంటి రోమా చక్రవర్తి క్రైస్తవ్యాన్ని రాజ్యమతంగా ప్రకటించేంత వరకు the believers were persecuted very severely. అక్కడ ఉండేటటువంటి విశ్వాసులు ఎంతో తీవ్రంగా హింసించబడుతూ వచ్చారు. Right from Nero to the Emperor Diocletian, ఈ యొక్క నీరో చక్రవర్తి మొదలుకొని చక్రవర్తి అయినటువంటి డయాక్లీషియా వరకు చూస్తే the Christians were going through fiery furnace for their faith. ఈ యొక్క క్రైస్తవులు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మండుచున్న అగ్నిగుండం అనుభవాల గుండా వెళ్తూ వచ్చారు. For example, ఉదాహరణకు చూస్తే men of God like Polycarp. పాలికార్ప్ అనేటటువంటి దైవజనుడు చూస్తే, And he is the disciple of John the Apostle. అపోస్తలుడైనటువంటి యోహాను యొక్క శిష్యుడైన, He was killed by the Roman government. రోమా ప్రభుత్వం చేత ఆయన చంపబడుతూ వచ్చాడు. All those saints trusted the word of God. ఈ పరిశుద్ధులందరూ కూడా దేవుని వాక్యమందు నమ్మకిస్తూ వచ్చారు. So dear brothers and sisters, అందుకే ప్రియమైన సహోదరులారా సహోదరులారా, as we trust God's word, so our faith in him will be strengthened. మనము దేవుడి వాక్యమందు నమ్మకించడం ద్వారా ఆయన యందు మనం కలిగినటువంటి విశ్వాసం అనేది బలపరచబడుతూ While ఉంటుంది. persecutions may come from the hands of the enemies, ఈ యొక్క శత్రువుల చేతిలో నుంచి యొక్క హింసలన్నిటివి రావచ్చు. the promises of God will sustain us during such times. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానాలు మనల్ని కొనసాగుతూ రావడానికి దోహదం చేస్తాయి. Greater is he that is in us than the one who is in the world. 1 John 4:4. మొదటి యోహాను 4:4లో రాయబడింది ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. We are never to forget that our times are in God's hands. మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన యొక్క కాలగతులన్నీ దేవుని యొక్క వశంలో ఉన్నాయనే సంగతి. Until our work on earth is done, he will keep you. భూమి మీద మన పని పూర్తయ్యేంత వరకు ఆయన మనల్ని ఖచ్చితంగా ఇక్కడ ఉంచుతాడు. Difficulties may be many, dangers may be many, but you will be there here. కష్టాలు అనేకం ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉండొచ్చు, అయితే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరుతావు. We will be tested and we will be tried. మనం ఎంతగానో శోధించబడతాం, ఎన్నో పరిశోధనలు గుండా వెళ్తూ వస్తాం Just కూడా. like those believers at Smyrna who were tested and tried. ఎవరైతే ఆ స్మరణలో ఉండేటటువంటి విశ్వాసాలు శోధించబడుతూ హింసలు గుండా పరీక్షలు గుండా వెళ్తూ వచ్చారు, ఆ విధంగా మనం కూడా. But those that remain faithful to the point of death have been promised a crown of life. అయితే ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో అటువంటి వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుందనే వాగ్దానం ఉంది. Bringing God's people to the point of death is one of the terrible threats of the enemy uses against the saints. ఈ యొక్క పరిశుద్ధులకు వ్యతిరేకంగా ఈ యొక్క దేవుని పిల్లలైనటువంటి వారిని మరణం వరకు తీసుకురావడం ఎంతో భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంగతి. But never forget that our death is simply
a wide open door to the presence of God. అయితే మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మరణం అనేటటువంటిది దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి ఎంతో బాహాటంగా తెరవబడినటువంటి ద్వారం అనేది మనం Where our మర్చిపోకూడదు. loving Lord and Savior is waiting. ఎక్కడైతే ఆ ప్రేమ కలిగినటువంటి మన రక్షకుడు ఎదురు చూస్తున్నాడో ఆ ప్రదేశం. We can join our voices with apostles Paul and we can shout. మనం అపోస్తలుడైనటువంటి పౌలుతో కలిసి మన యొక్క స్వరంతో మనం గట్టిగా కేకలు వేయచ్చు. O death, where is thy sting? O grave, where is thy victory? ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడని మనం కూడా God is విజయ కేక వేయచ్చు. faithful. దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. And has promised us that no temptation has overtaken any one of us. అందుకే ఏ శోధన కూడా మనల్ని అధిగమించే జాలదని మనకి We are తెలియజేయబడుతుంది. also facing the common temptations which are common to every man. ప్రతి మనుషులకి ఉండేటటువంటి శోధనలు మనకు కూడా ఉంటాయి, మనం కూడా వాటిని ఎదుర్కొంటూ ఉంటాం. But God is faithful. అయితే దేవుడు నమ్మదగిన వాడు. He will not allow us to be tested above that which we are able. మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమను దేవుడు మనకు But అనుమతించడు. will, with the temptation we face, He will make a way to escape. అంత మాత్రమే కాకుండా శోధనలో మనతో పాటు దేవుడు ఉండి మనకి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. The devil may do his worst, సాతానుడు ఎంతో అధ్వానమైనటువంటి పరిస్థితులు కలిగజేయచ్చు. but we can stand on the promises of God through those tough times. అటువంటి కష్టకాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాల మీద మనం నిలబడొచ్చు. In such dangers of life, అటువంటి జీవితంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో His grace will be sufficient for us. మనకు ఆయన కృప చాలిందిగా ఉంటూ ఉన్నది. His strength will be perfected in our weaknesses. మన యొక్క బలహీనతలు ఆయన యొక్క బలమే మనల్ని బలపరుస్తూ ఉంది. The persecution, the pain, ఆ యొక్క హింస, నొప్పి, the imprisonment, the mocking, ఆ యొక్క చెరసాల్లో వేయడము, ఈ యొక్క అపహాస్యం చేయడము, and even the satanic sifting. ఆ యొక్క సాతానుడు గోధుమలలో మనం పట్టుకొని జల్లించడము, Oh, such things may bring some saints of God to the point of death. అటువంటి సంగతులు కొన్ని పరిశుద్ధులైనటువంటి వారిని మరణం దగ్గర కూడా తీసుకొని రావచ్చు. But the crown of life, it is awaiting those suffering saints. అటువంటి శ్రమల గుండా వెళ్తూ ఉండేటటువంటి పరిశుద్ధులకి జీవ కిరీటం ఎదురు చూస్తూ ఉంది. Oh, the devil may come as a tempting angel of light to lure us into sin. మనల్ని పాపంలోనికి పడవేసేటట్టు ఈ యొక్క వెలుగు దూత వల్ల ఆ సాతానుడు వచ్చి మనల్ని శోధించవచ్చు. Sometimes we may face or encounter Satan as a roaring lion. కొన్ని సందర్భాల్లో సాతానుని గర్జించే సింహం వల్ల మనం ఎదుర్కోవచ్చు. But whichever guise he chooses to wear, ఏ విధమైనటువంటి విధానంలో ఏ మారువేషంలో వచ్చినా సరే, let us never forget that as we submit to God, we can resist the evil one and he will flee far from us. అప్పుడు మనం దేవుడికి లోబడినట్లయితే సాతానుడు మన దగ్గర నుంచి, వాడిని మనం ఎదిరిసేవాడు మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు. Therefore, let us be faithful unto death in spite of situations and circumstances. మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు ఏది ఏమైనప్పుడు కూడా మరణం వరకు మనం నమ్మకంగా మనం ఉండాలి. Let us hold fast our faith and the promises of God. దేవుని యందలి విశ్వాసాన్ని, దేవుడి యొక్క వాగ్దానాలను మనము గట్టిగా పట్టుకోవాలి. Let us not be discouraged. ఏ విధమైన నిరాశ నిస్పృహలు కొద్దు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, though we are the children of God, we are not exempted from persecution. ప్రభా, మేము దేవుని పిల్లలమైనప్పటికీ ప్రభా ఈ యొక్క హింస నుంచి మాకు ఏ విధమైన మినహాయింపు లేనే లేదు. As a matter of fact, all those, there is no exception, all those who want to lead a godly life shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. ఏ విధమైనటువంటి మినహాయింపు లేనే లేదు. That's what Paul wrote to Timothy in 2 Timothy 3:12. అదే పౌలు 2 తిమోతి 3:12 ఈ మాటలే రాస్తున్నాడు. But in 2:12 it is written, అయితే 2:12 రాయబడింది, if we suffer, we will reign with him. అయితే మనం ఆయనతో పాటు సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలేవారంగా మనం ఉంటాం. O Lord, if we are persecuted, thou hast kept us the crown of life for us. ప్రభా, మేము ఒకవేళ హింసల గుండా వెళ్ళేటటువంటి వారం అయితే ప్రభా మీరు మా కొరకు జీవ కిరీటం ఉంచున్నారు. The enemy may bring us to even to the point of death. ప్రభా, శత్రువు మమ్మల్ని మరణం అంచు వరకు కూడా మమ్మల్ని తీసుకురావచ్చు. But enemy is a defeated foe. అయితే శత్రువు ఓడించబడినటువంటి వాడు. We can shout with Apostle Paul, O death, where is thy sting? O grave, where is thy victory? అయితే మేము అపొస్తలుడైనటువంటి పౌలుతో కలిసి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడని విజయకేక మేము కూడా వేయచ్చు. Thank thee for making us more than conquerors. ప్రభా, విజయశాల కంటే అత్యధిక విజయం సాధించే వారిగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు. Speak to us, O Lord. ప్రభా, దయచేసి మాతో Our మాట్లాడండి. dear ones who are going through persecution because of their faith, encourage them, O Lord, strengthen them with these promises. ప్రభా, మా ప్రియులు ఎవరైతే వారి విశ్వాసాన్ని బట్టి శ్రమల గుండా వెళ్తూ ఉన్నారో దయచేసి మీరే వారిని ప్రోత్సహించండి. ఈ యొక్క వాగ్దానాలను బట్టి ప్రభా మీరే వారిని పురుకొల్పి ప్రోత్సహించి స్థిరపరచండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages
to the YouTube channel John Victor Telugu Messages.